హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం పని అంటే షింక్ చూడండి. బ్లాక్ అంటే వాళ్ళు డైరెక్ట్ ఇంకా సిమెంట్ వేసి దాన్ని ప్యాక్ చేసి పెట్టేసినారు. అది కాదు అనేసి ఈడ దాని పాయింట్ ఉంది. ఆడ బ్లాక్ చేసి ఈడ పైప్ పెట్టి వాడుకున్నారు. దీంట్లో అంతా డస్ట్ ఫామ్ అయిపోయి ఇది కానీ ఈ నాన్ డ్రాప్ కానీ ఫుల్ బ్లాక్ అయిపోయింది. చూస్తాం ఇదేం దీని పరిస్థితి అనేది. చూడండి, ఇంత డస్ట్ వేస్తే ఇంకా నీళ్లు పొమ్మంటే అన్ని నుంచి పోతాయి. ఇది నాన్ డ్రాప్ బ్లాక్ అయింది. కింద ఒక పైప్ ఉంటుంది దీని కింద. ఇదేంటికంటే బండి ఇక్కడ కొట్టేస్తున్నాం. దీన్ని కొట్టేసేసిన తర్వాత మనం దీన్ని క్లీన్ చేసేసుకొని ఏ సైజ్ పైప్ ఉంది ఏముంది పరిస్థితి చూస్తాము. మిషన్తో వచ్చేసి ఇట్లా కట్ చేసుకుంటాం దీన్ని. ఏంటంటే మళ్ళీ చాంబర్ కట్టాలి కాబట్టి పైన టాప్ ఒకటే తీసేసుకోవాలా, కింద వరకు కట్ చేయకూడదు ఎప్పుడైనా కానీ. కింద వరకు కట్ చేసి మీకు చాంబర్ కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం నుంచి పైన ఒక్కటే పీస్ తీసేసుకోండి. ఇది తీసేసినాం కదా. ఇప్పుడు తీసేసిన తర్వాత ఆడగానే దాని సిమెంట్ ఉండే అది దాన్ని కానీ తీసేసి వాటర్ పైప్ పెట్టి లోపల నుంచి ఈ పక్క ఒక పైప్ పెడతాం అనమాట. స్టార్టింగ్లో ఒక పైపు, ఎండింగ్లో మనం ఎడ కట్ చేసినాము ఆ నుంచి ఒక పైప్ పెట్టి ఆ డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ పోతాయా లేదా చూస్తున్నాము. ఇది వచ్చేసి ఇట్లా పైప్ పెట్టినాం ఫ్రెండ్స్. 3/4 ఇంచ్ పైప్. ఇది ఎలక్ట్రికల్ పైపు. బ్లాక్ లెవెల్ పైప్ తీసుకోవాలా ఎప్పుడన్నా కానీ. ఎందుకంటే బ్లాక్ లెవెల్ పైప్ అంటే హార్డ్ ఉంటుంది కాబట్టి కట్ కాదు. లేదంటే కట్ అయిన పీసులు అన్ని దాంట్లో మళ్ళీ ఇంకా బ్లాక్ అవుతుంది. ఇవైతే క్లీన్ అయిపోయింది. మళ్ళీ వాటర్ ఈ పక్క నుంచి కానీ పెట్టి చెక్ చేస్తున్నాము ఏమన్నా డస్ట్ గిస్ట్ ఉన్నా కానీ వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. వాటర్ అయితే బ్రహ్మాండంగా పోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇట్లా క్లీన్ చేయాలంటే ఎప్పుడన్నా మనం ఇదే పరిస్థితి షింకు కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయంటే పైపు చిన్నగా ఏడుస్తారు, అది ట్యూబ్ లెవెల్ అనేది ఉండదు. దానికోసం సమస్యలన్నీ వస్తాయి. ఇట్లా మనం ఇప్పుడు అవకాశం ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి దీన్ని కట్ చేసేసి చాంబర్ పెట్టేస్తాము. ఇప్పుడు వాటర్ వదిలి చూస్తాం పోతాయా లేదా అనేసి. ఇది బోర్ ఆన్ చేసినామంటే కొలాయి వాటర్ ఈ పక్క ఉండేది. బోర్ వాటర్ ఏంటి ఆన్ చేసినామంటే ఫుల్ ప్రెజర్ ఉంటే డస్ట్ ఏం నిలబడుకోకుండా నీళ్ళు పోతున్నాయి. మనకు కనబడుతుంది కదా. ఇది వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది దీని పని అంతా. ఇంకా బేల్దార్తో ఆ చాంబర్ ఒకటి కట్టించేసుకున్నారంటే వీళ్ళు ఈ సమస్య అంతా క్లియర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్